సో హలో గైస్, ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ ఏంటంటే మన యాదాద్రి భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్కి అయితే పోతున్నాము. పోయినాక అక్కడ మన ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాము. అలానే ముందుగా మన భువనగిరి ఎల్లమ్మ కూడా దాని పక్కనే కాబట్టి ఫస్ట్ మన ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో హలో హాయ్, మనమైతే ఇప్పుడు మన భువనగిరి వెళ్ళిన దగ్గరకు అయితే వచ్చినాం. ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. దాని అయితే ఇక్కడ వ్యూ కూడా మొత్తం చూపిస్తాను. సో ఎల్లమ్మ తల్లి గుడి ముందైతే స్టార్టింగ్లో పుట్ట వెనక కొబ్బరికాయలు కొట్టే స్థలము. అక్కడ కొబ్బరికాయలు కొడతారు. అలాగే కొట్టే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కొడతారు, లేదా మళ్ళీ దేవతను దర్శనం చేసుకొచ్చాకైనా కొడతారు. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొడుతూ అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అయితే అక్కడ చల్లుతూ ఉన్నారు. అలాగే కొంచెం ఇంకా ముంగలకి అయితే వెళ్దాము. ఇక్కడైతే అక్క వాళ్ళు అయితే అమ్మవారి కొబ్బరికాయలు కొడుతూ అలాగే పసుపు కుంకుమలు అగరబత్తులు మాత్రం అన్ని ఇక్కడ పెట్టేసేస్తారు. సో ముందైతే ఇట్లా వేలాడుతున్నాయి కదా ఈ గంటలు. అమ్మవారికి మొక్కిన తర్వాత నెరవేర్చిన తర్వాత వాళ్ళైతే వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కినట్టుగా గంట అయితే కడతారు. ఈ బుడ్డ పిల్లాడు అయితే మనల్ని చూస్తుండే పరిశ్రమ అయితే మీకు కనబడుతూనే ఉండు. వెనుక మాత్రం మీకు ముడుపులు కూడా అవన్నీ కనబడుతూనే ఉన్నాయి. అమ్మవారికి దర్శనం ఇస్తారు. మీరు అందరూ కూడా మొక్కోండి. జై ఎల్లమ్మ తల్లికి జై. ఇక్కడ వీడియో చేయడానికి పర్మిషన్ లేదంటే ఒక్క నిమిషం అని చెప్పి నేనైతే వీడియో ఆపేయడం జరిగింది. ఎల్లమ్మ దర్శనం కంప్లీట్ చేసుకొని స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయినాము. ఇదైతే ఆ రోడ్డు ఎగ్జాక్ట్లీ ఆపోజిటే ఉంటుంది. మీకు అయితే ఆల్రెడీ ఫిక్స్గా కనబడుతూనే ఉంటాయి. ఈ నుంచి కొద్దిగా ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే లోపలికి. రోడ్డు మాత్రం మంచిగానే ఉంటుంది. అయితే కొంచెం లోపల మట్టి రోడ్డు ఉంటుంది. ఇంకా చేస్తురు, ఇంకా మరి కొద్ది రోజుల్లో కూడా రోడ్డుకి వేసేసారు, అయిపోతుంది అది. సో ఇదైతే ముంగల స్వర్ణగిరి అని చెప్పి ఎంట్రెన్స్ ఆర్చ్. మెయిన్ టెంపుల్ అయితే ఇదే మెయిన్ది. నెక్స్ట్ వచ్చి మన 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ అయితే సపరేట్ ఉంటుంది. 2 వీలర్కి 20 రూపీస్, కార్కి ఏమో 50 రూపీస్. సో పార్కింగ్ చూసి బయటికి రాగానే ఏమవుతుందైతే నామల బొట్టు అయితే పెట్టించుకున్నా. ఈ ఎంట్రెన్స్ని చూస్తే నాకైతే తిరుపతి అయితే చాలా యాద్ వచ్చింది. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతి దగ్గర ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే మీరు కంపల్సరీ ఫోటో తీయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్టెప్స్ దగ్గర రాగానే స్టెప్స్ ముందు అయితే మనకు స్వామివారి పాదాలు అయితే కనబడతాయి. ఆ స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని ఇక మనం స్టెప్స్ అయితే ఎక్కేసేద్దాం, ముందుకైతే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఈ స్టెప్స్ కూడా మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేవు, మరీ అంత హైట్ అయితే ఏం లేవు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా ఎక్కేయచ్చు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు లాంటివి ఏమున్నా కూడా ఆగి అయితే ఎక్కేయచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఇబ్బంది లేకైతే ఏం కనవాలి. ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి, మంచిగా కట్టి స్టెప్స్. మొత్తానికైతే మెట్లు ఎక్కుంటూ అయితే పైకైతే వచ్చేసేసినాం. ఈ పైన మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫోటో తీయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే వ్యూ మాత్రం ఏకదమ్ ఉంటుంది. ఈ నుంచి అయితే ఎటు చూసిన సేమ్ అక్కడ ఆంజనేయ స్వామి కనబడి, ఆంజనేయ స్వామి ముందు గరుడ వాహనుడు కూడా మంచి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క విగ్రహానికి అయితే కంపల్సరీ మండపాలు అయితే ఏర్పాటు చేసారు. మండపాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో స్వామివారి పక్కనే జయగంట మండపం అని చెప్పి గంట మండపం అయితే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇది క్లోజ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు స్వామివారికి ఆరగించే టైం కాబట్టి, ఎందుకంటే సౌండ్తో డిస్టర్బ్ చేస్తారని ప్రస్తుతానికి అయితే అది క్లోజ్ చేశారు. దాని తర్వాత అలాగే మేము లైన్లో ఉన్నాము, 50 రూపాయలు టికెట్ ఇస్తున్నాం. లైన్లో మాత్రము చాలా పబ్లిక్ ఉంది. మమ్మల్ని లోపల స్వామివారికి ఆరగిస్తున్నారు కాబట్టి మమ్మల్ని చాలాసేపు అయితే వెయిట్ చేయించారు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. సో మా పక్కన అయితే ఫ్రీ దర్శనంది కలుతున్నారు కదా, మీరు నిలబడ్డదేమో 50 రూపీస్ టోకెన్. అలాగే ఇంకోటి 1000 రూపీస్ టోకెన్ కింద ఉంది. 1000 రూపీస్కి 4 ఎంట్రీ చేస్తారు. వాళ్ళైతే VIP దర్శనం ఉంటుంది, వాళ్ళకి తొందర అయిపోతుంది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లోపల మాత్రం ఫోన్ అయితే ఓపెన్ చేయలేదు. సో లోపలికి అయితే ఫోన్ అయితే అలో లేదు కాబట్టి బయటకు వచ్చినాక తీసాను. స్వర్ణగిరి ప్రదేశంలో మనమైతే ముఖ్యంగా దర్శనం చేసుకోవాల్సిన స్టార్టింగ్లో స్వామివారి పాదాలు, దాని తర్వాత హనుమంతుడు, దాని తర్వాత హనుమంతుడి పక్కన ఉన్న గంట, దాని తర్వాత ఈ కొలంలో ఉన్న స్వామివారు. స్వర్ణగిరిలో అతి ముఖ్యమైన ప్లేసులు ఈ 4 ప్లేసులు మాత్రమే. ఇక్కడి ఈ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఆ స్కై కానీ లోపల ఉన్న స్వామివారు కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చూసుకుంటూ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అక్కడనే ఉన్నాం. లోపల పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఫోటో దిగాలన్నా కూడా కింద మొత్తం చాలా కాలు కాలుతున్నాయి, ఎందుకంటే తీరా ఎండ టైంలో ఉన్నాం కాబట్టి. అయితే మేము ఏం చేసామంటే దానిపైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, ఫోటోస్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే అసలు మిస్ కాకండి. ఇవేంటంటే రూములు, ఇంకా రూమ్లో అయితే ఇంకా అయిపోలేదు. ఇక్కడ రూములు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడైతే ఉండడానికి ఛాయిస్ లేదు ప్రస్తుతానికి.
ఇంకోటి ఏంటంటే పిల్లలు మాత్రం ఇక్కడ ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది. 3 నిమిషాలు 20 రూపీస్ అంట. పిల్లలు అయితే ఎగురుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత ఈ గంట చూస్తున్నారు కదా, ఈ గంట అయితే స్టార్టింగ్ అయితే ఓపెన్ లేకుండే, దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిర్రు. సో ఇంతమందిలో మనకి గంట మోగించే ఛాన్స్ మనకి వస్తుందో రాదా అని చెప్పి ముందుకైతే వెళ్ళిపోయినా, ఎందుకంటే అంతమందిని కాదని అయితే మనం ముంగలికి వెళ్ళాం కదా. సరే ట్రై చేద్దామైనా. మొత్తానికైతే ఆ గంట అయితే మోగించిన. ఒకసారి మీరు చూడండి, సౌండ్ వినండి. చాలాసార్లు కొట్టిన ఆ గంట మాత్రము. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇంతటితో ఈ వ్లాగ్ మాత్రం కంప్లీట్ అయింది.